అండి వెల్కమ్ టు యోగ్ స్టాక్. అది మొన్న మే 1కి యాక్చువల్గా సిబిపి వెబ్సైట్లో ఒక చిన్న ఆర్టికల్ కొత్తది ఒకటి పబ్లిష్ చేశారు వాళ్ళు. అంటే అది మరి ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. నేను జస్ట్ ఎక్కడో చూసి దాని మీద కొంచెం చెక్ చేసి అది మీకు అప్డేట్ చేద్దామని చెప్పేసి చిన్న షార్ట్ క్విక్ వీడియో చేస్తున్నా. ఇది ఎస్పెషల్లీ ఏంటంటే గ్రీన్ కార్డ్స్ వాళ్ళకి సంబంధించింది. సో ఇది కొత్తగా మెన్షన్ చేసిన దాంట్లో ఏంటంటే 180 డేస్ దాటితే ప్రొసీజర్ ఏంటి అనేది మెన్షన్ చేశారు. సో నేను మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను దీని గురించి. వీళ్ళు ఇక్కడ ఏం రాస్తారంటే లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ మస్ట్ ప్రెజెంట్ ఏ పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్ గ్రీన్ కార్డ్ ఫామ్ I-551 ఆర్ ఏ రీఎంట్రీ పర్మిట్. ఇది ఎప్పుడు అవసరము అంటే ఇఫ్ యు ఆర్ an LPR unable to return to United States within the travel validity period of the green card 1 year. అంటే ఒకవేళ మీరు 1 ఇయర్లో కనుక రిటర్న్ రాకపోతే మాత్రం మీరు ఫామ్ I-551 తర్వాత రీఎంట్రీ పర్మిట్ ఈ రెండు ప్రొడ్యూస్ చేయాలన్నమాట. సో ఒకవేళ 2 ఇయర్స్ కనుక రాలేదనుకోండి, ద వ్యాలిడిటీ ఆఫ్ ది రీఎంట్రీ పర్మిట్ 2 ఇయర్స్, యూ మే బీ ఎలిజిబుల్ అండ్ కెన్ అప్లై ఎట్ ది నియరెస్ట్ US ఎంబసీ ఆర్ కౌన్సిలేట్. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే 1 ఇయర్ ఆర్ ది వ్యాలిడిటీ ఆఫ్ ది, అంటే ఒకవేళ 2 ఇయర్స్ కానీ 1 ఇయర్లో రాకపోయినా 2 ఇయర్స్లో రాకపోయినా కానీ కంపల్సరీ US ఎంబసీకి వెళ్ళేసి మీరు ఆ ఫామ్ I-551 అనేది తీసుకురావాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఆర్ కౌన్సిలేట్ ఫర్ ఏ రిటర్నింగ్ రెసిడెంట్ SB1 ఇమిగ్రెంట్ వీసా. సో ఇది ఒకసారి చూసుకోండి. అంటే ఎవరైనా 1 ఇయర్ కన్నా ఎక్కువ ఉన్నా కానీ, లేదు ఓకే లేదన్నా హెల్త్ రిలేటెడ్ కొంతమంది ఉంటూ ఉంటారు మెడికల్ రీజన్స్కి 2 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్నా, సో రీఎంట్రీ పర్మిట్ ఫామ్ I-551 ఫిల్అప్ చేయాలని చెప్పేసి వెబ్సైట్లో క్లియర్గా రాశారు. తర్వాత ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే దీంట్లో ఇందులో ఒక పాయింట్ మెన్షన్ చేశారు వీళ్ళు, సేమ్ అదే దాంట్లో LPR who are out of the United States for more than 180 days are subjected to new immigrant inspection procedure as per 8 USC 1101. సో ఇది ఒక్కసారి మీరు ఎవరైనా సరే 180 డేస్ కన్నా ఎక్కువ కనుక బయట ఉంటే మీరు ఇమిగ్రేషన్ అటార్నీతోనో లాయర్తోనో చెక్ చేసుకోండి. అంటే ఈ ఇన్స్పెక్షన్ ప్రొసీజర్ ఏంటి అనేది మనం క్లియర్గా చెప్పలేము కదా. లా ఇమిగ్రెంట్ ఆఫీసర్స్ అయితే వాళ్ళు క్లారిటీగా చెప్తారు, ఏది మన అటార్నీస్ అయితే చెప్పగలరు. మీరేంటంటే ట్రావెల్ చేయడానికన్నా ముందే కొంచెం దీని గురించి తెలుసుకొని ట్రావెల్ చేస్తే బెటర్ అనమాట. యాక్చువల్గా 180 డేస్ దాటితే జనరల్గా వాళ్ళు ఏంటంటే అబాండన్ కింద ఫామ్ సైన్ చేయమంటారు I-140. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదా. సో నేను దీని గురించి చదివితే నాకేం అర్థమైందంటే, యాక్చువల్గా నేను జస్ట్ షేరింగ్ వాట్ ఐ అండర్స్టాండ్ అండి. అంటే మీరు దీన్ని ఏమి ఇదిగా తీసుకోవద్దు, మీ వెరిఫికేషన్ మీరైతే చేసుకోండి. జస్ట్ నేను చెక్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, సబ్జెక్ట్ టు న్యూ ఇమిగ్రెంట్ ఇన్స్పెక్షన్ ప్రొసీజర్స్ అంట. సో వెన్ రీఎంటరింగ్ US ఆఫ్టర్ బీయింగ్ అవే ఫర్ ఓవర్ 180 days, CBP officers treat the green card holder more like a new immigrant, okay, not as a returning resident. So this means they may be asked to prove they did not intend to abandon their US residency. అంటే మీరు మెయిన్ ఇక్కడ ఏంటంటే జస్ట్ గ్రీన్ కార్డ్ ఉంది, ఆ గ్రీన్ కార్డ్ ఉంది కాబట్టి మనం యుఎస్లో ఉంటున్నాము, మళ్ళీ వెళ్తున్నాము, మళ్ళీ వస్తున్నాము అని కాకుండా, మీరు 6 months బయట ఉన్నా సరే స్టిల్ మాకు US తోటి అటాచ్మెంట్ ఉంది, మన కంట్రీని అబాండన్ చేయలేదు, మాకేం ఇల్లు ఉంది, లేకపోతే ఏవో ఉంటాయి కదా, మన క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, కరెంట్ బిల్లు కడుతున్నాము, గ్యాస్ బిల్లు కడుతున్నాము, ఇలాంటి లింక్స్ ఏమైనా ఉన్నాయి అని మీరు ప్రూవ్ చేయాలన్నమాట. అది వాళ్ళ మీనింగ్ అక్కడ. సో దే మే ఫేస్ మోర్ క్వశ్చనింగ్ ఆర్ డాక్యుమెంటేషన్ రిక్వెస్ట్స్. అంటే బయట ఎందుకున్నారు ఏంటి, ఇప్పుడైనా బిజినెస్ ఉందనుకో, బిజినెస్ పని మీద వెళ్ళారనుకోండి, దాని గురించి ప్రూవ్ చేయమనే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఈ 6 months ఇక్కడ ఎందుకు లేరు అనే దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలన్నమాట, మెయిన్ అక్కడ అది. తర్వాత దెర్ ఈస్ ఎ లీగల్ ప్రిజంప్షన్ దే మైట్ హ్యావ్ అబాండన్ దేర్ రెసిడెన్సీ. ఇంకా ఇది మాత్రం అటార్నీతో చెక్ చేసుకోవాల్సిందే. తర్వాత యాజ్ పర్ 8 USC 1101 అండర్ సెక్షన్ 8 USC 1101 A13C ఆఫ్ ది ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్, సర్టెన్ కండిషన్స్ మేక్ a returning LPR subject to inspection as if they are seeking admission, including being outside the
యూఎస్ ఫర్ మోర్ దెన్ 180 days, కమిటింగ్ సర్టెన్ క్రైమ్స్, డిపార్టింగ్ వైల్ అండర్ రిమూవల్ ప్రొసీడింగ్స్. సో ఈ ఏదున్నా ఇవన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడు క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే వాళ్ళ వెబ్సైట్లో 180 days కన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఎడిషనల్ ఇన్స్పెక్షన్ అనేది ఉంటుంది అని. సో మీరు ఎవరైనా పేరెంట్స్ కానివ్వండి, లోకల్ రెసిడెంట్స్ ఎవరైనా అంటే అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ ఒకవేళ 180 days కన్నా ఎక్కువ వెళ్ళింటే మాత్రం మీరు ముందు బయలుదేరే ముందే మీరు అటార్నీతో మాట్లాడుకొని చెక్ చేసుకొని రావటం బెటర్ అనమాట. ఓకే, ఇది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకున్నాను అండి. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.